అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 ది రోల్ రష్మిక కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సరైన ప్రచారం లేకపోయినా పుష్ప మొదటి భాగం నార్త్ ప్రేక్షకులతో నాగిని డాన్స్ చేయించింది. పుష్పరాజ్ స్వాగ్ కు బాలీవుడ్ ఫిదా అయిపోయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న పుష్ప 2ను అందుకు తగినట్లే ప్రచారం చేయాలని చిత్ర బృందం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే పాట్నాలో ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహిస్తున్నారు. అంతేకాదు కోల్కతా, ముంబైతో పాటు కొచ్చి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో ఈవెంట్స్ ప్లాన్ చేశారు. బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బన్నీకి అభిమానగణం బాగానే ఉంది. దీంతో ఇతర రాష్ట్రాలు భాషలపై పెట్టారు. ఓవర్సీస్ ఇండియాలోనూ ఒకేసారి విడుదల చేయాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 6న అనుకున్న తేదీని ఒకరోజు ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. RRRతో చరణ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతకుముందే ఆయన నటించిన పలు చిత్రాలు హిందీలో డబ్బై యూట్యూబ్ వేదికగా అలరించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ చేంజర్ విడుదల కానుండగా టీజర్ను తాజాగా లఖనూ వేదికగా విడుదల చేశారు. రామ్ చరణ్, SJ సూర్య, కియారా అద్వానీ, సహ నిర్మాత దిల్ రాజు స్వయంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రైలర్ విడుదల వేడుకతో పాటు బాలీవుడ్ మీడియాతో చిట్చాట్లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉండటంతో మరిన్ని ప్రచార కార్యక్రమాలు నార్త్ ఇండియాలో నిర్వహించేందుకు రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా అపజయం ఎరగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రం NBK 109 కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీతో చేతులు కలిపారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర టైటిల్ టీజర్ కి ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకుని NBK 109 పై అంచనాలను రెట్టింపు చేశాయి. పోస్టర్స్, 2 భారీ యాక్షన్ గ్లిమ్స్లు అందరినీ కట్టిపడేశాయి. ముఖ్యంగా బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకు అందరూ ఫిదా అయ్యారు. టైటిల్తో పాటు ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కార్తీక పూర్ణమికి వారి నిరీక్షణకు తెరపడనుంది. తాజాగా టైటిల్ టీజర్ విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా నవంబర్ 15న NBK 109 టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. విభిన్న దుస్తులు ధరించి ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధాలను చేతబట్టిన బాలకృష్ణ లుక్ ఎంతో శక్తివంతంగా ఉంది. నెత్తురంటిన గొడ్డలిని పట్టుకుని పొడవాటి జుట్టు, గుబురుగడ్డంతో బాలకృష్ణ నిల్చుని ఉన్న రూపం మరో స్థాయిలో ఉంది. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై అంచనాలను ఎన్నో రెట్లు పెంచేలా ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తిక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సంచలన స్వరకర్త SS తమన్ సంగీతం అందిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. రామ్ చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2025 జనవరి 10న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు వరుణ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కా, కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మెగా అభిమానులకు అదిరిపోయే విజువల్ ఫీస్ట్ ఉండబోతుందట. ఇంతకీ అదేంటని అనుకుంటున్నారా? రామ్ చరణ్, వరుణ్ తేజ్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తే ఎలా ఉంటుంది? అభిమానులకు పండగ అని చెప్పాలి. తాజాగా అప్డేట్ ప్రకారం ఇటీవలే విడుదల చేసిన గేమ్ చేంజర్ టీజర్ థియేటర్లో మట్కాతో పాటు స్క్రీనింగ్ కాబోతుందని ఇన్సైడ్ టాక్. అయితే మట్కాతో గేమ్ చేంజర్ కూడా చూసే అవకాశం కేవలం USA లో మాత్రమే అందుబాటులో ఉండబోతుందని తెలుస్తుంది. మరి మేకర్స్ ఇండియాలో కూడా ఇలాంటి ప్లాన్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. గేమ్ చేంజర్లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు SJ సూర్య, సముద్రకని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్లలో ఒకరు పూరి జగన్నాథ్. తన కెరీర్లో ఎంతోమంది యాక్టర్లకు బ్రేక్ అందించాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా డాషింగ్ డైరెక్టర్కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తుంది. పూరి గ్లోబల్ స్టార్ ప్రభాస్తో మరోసారి పనిచేయబోతున్నాడన్న క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్లో హల్చల్ చేస్తుంది. అయితే ఇద్దరు ఏ సినిమా చేస్తున్నారనే కథ మీ డౌట్. స్పిరిట్ ప్రాజెక్ట్. అదేంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. ఈ సినిమాకు పూరి డైలాగ్స్ రాస్తున్నాడట. కాప్ డ్రామా నేపథ్యంలో వచ్చిన పోకిరి, టెంపర్ డైలాగ్స్ బాక్స్ ఆఫీస్ను ఏ స్థాయిలో షేక్ చేశాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మళ్ళీ ఇదే జానర్లో రాబోతున్న స్పిరిట్ సినిమా కోసం డైలాగ్స్ రాసే విషయమై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇటీవలే పూరిని సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. గౌతమ్తో నేను ఎక్కువగా టైం స్పెండ్ చేయలేదు. చాలా తక్కువ టైం మాత్రమే మేము కలిసాం. నేను అమెరికా, సింగపూర్లో చదివే టైంలో ఇండియాకు చాలా తక్కువ సార్లు వచ్చేవాడిని. హాలిడేస్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఎక్కువగా ఉండేవాడిని. గౌతమ్కు నాకు ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ. ఎప్పుడైనా మహేష్ మామ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే గౌతమ్ని కలిసేవాడిని. కానీ ఇప్పుడు గౌతమ్ని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఇంత పెరిగాడు ఈ కుర్రాడని. అతను మహేష్ మామ హైట్ని కూడా బీట్ చేస్తాడు. ఇప్పటికే మహేష్ మామ హైట్ ఉన్నాడు. నేను హీరో అనే సినిమా చేసేటప్పుడు కరోనా ఉండటంతో పెద్దగా కలవలేదు. నా ఊహల్లో అతను చిన్నగానే ఉంటాడని అనుకుంటూ ఉండేవాడిని. కానీ సడన్గా చూస్తే తలెత్తి చూడాల్సిన విధంగా మారిపోయాడు. నేనేంటి వీడిని ఇలా తలెత్తి చూడాలా, వీడితో మాట్లాడాలంటే తలెత్తి మాట్లాడాలా అని సరదాగా నవ్వుకునేవాడిని. సడన్గా ఎదిగిపోయి ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాడు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, మనం మనలా ఉన్నా బయట పరిస్థితులు వాటంతటవి జరిగిపోతూనే ఉంటాయని నాకు అప్పుడు అర్థమైంది అని గౌతమ్ హైట్ గురించి అశోక్ గల్లా చెప్పుకొచ్చారు. టాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడం తెలిసిందే. వీటిలో ఒకటి SVC 59. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే లాంచ్ చేసిన మోషన్ పోస్టర్లో నా చేతుల మీద ఉన్న రక్తం వాళ్ల చావుకు చిహ్నం కాదు, వ్యక్తిగా నా పునర్జన్మకు సంకేతం అని క్యాప్షన్ ఇచ్చారు. నెత్తురుతో నిండిన కత్తి, ఆ కత్తి పట్టిన చెయ్యితో కత్తి నాదే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అంటూ రాసిన ట్యాగ్ లైన్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవబోతుందనే దానిపై ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ మూవీ చిత్రీకరణ 2026లో ప్రారంభం కానుందని ఫిల్మ్ నగర్ సర్కిల్ సమాచారం. విజయ్ దేవరకొండ మరోవైపు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో VD12 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది. కొందరు హీరోయిన్లు సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో తమిళ నటి కస్తూరి శంకర్ ముందు వరుసలో ఉంటారు. కస్తూరి ఇటీవలే తెలుగు వారిని కించపరిచే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ రాజకీయ సభలో ఆమె తెలుగు వారిని కించపరుస్తూ మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె తీరుపై తెలుగు సంఘాలు మండిపడ్డాయి. దాంతో ఆమె తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తాను తెలుగు వారిని కించపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని ప్రకటించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కస్తూరిపై చెన్నైలో ఇదే విషయమై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదం నేపథ్యంలో ఆమె ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. వివాదం నేపథ్యంలో విచారణ నిమిత్తం పోలీసులు చెన్నైలోని పయస్ గార్డెన్లోని నటి ఇంటికి వెళ్లగా అక్కడ ఆమె జాడ కనిపించలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నట్టు తెలిసిందే. 4 రోజులైనా ఇప్పటికీ ఆమె ఎక్కడుందో తెలియని పరిస్థితే. ఇదే సమయంలో ఆమె ఆంధ్రప్రదేశ్లో ఆశ్రయం పొందుతున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. టాలీవుడ్ యాక్టర్ నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రాబిన్హుడ్. వెంకీ కుడుమల దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలీల ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. చాలా రోజుల తర్వాత టీజర్ అప్డేట్ను షేర్ చేశారు మేకర్స్. భారతీయులంతా అతని సోదర సోదరీమణులు, మీ సంపదను అతనితో పంచుకోవడానికి రెడీగా ఉండండి అంటూ రాబిన్హుడ్ టీజర్ను నవంబర్ 14న 4 గంటల 5 నిమిషాలకు లాంచ్ చేస్తున్నాం. అడ్వెంచరస్ ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తుంది అంటూ నితిన్ రెడ్ కలర్ హుడీ, బ్లాక్ మాస్క్తో ఉన్న స్టిల్ షేర్ చేశారు. ఈ లుక్ నెట్టింటా వైరల్ అవుతుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్డమ్ ఉన్న యాక్టర్లలో టాప్లో ఉంటాడు అమీర్ ఖాన్. లగాన్, గజ్నీ, పీకే దంగల్తో పాటు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు ఈ స్టార్ యాక్టర్. తాజాగా హాలీవుడ్ రిపోర్టర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసి అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాడు అమీర్ ఖాన్. రాబోయే 10 సంవత్సరాలు చురుకుగా పనిచేయగలనని అనుకుంటున్నా. నా కెరీర్ను మరింత ఉత్తమంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందుకే అమీర్ ఖాన్ ప్రొడక్షన్కు అపూర్ణ పురోహిత్ని చీఫ్గా తీసుకొచ్చా. యువ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు నా ప్రొడక్షన్ హౌస్లో పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువా. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సూర్య 42వ ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. బాలీవుడ్ భామ దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ మూవీ నవంబర్ 14న తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా విడుదల కానుండగా సూర్య టీం ఇప్పటికే ప్రమోషనల్ టూర్లో బిజీగా ఉంది. చాలా గొప్పగా, థ్రిల్లింగ్గా ఉంది. కంగువా అన్ని భాషల కాపీలు లాక్ చేయబడ్డాయి. లోడింగ్ అంటూ పాపులర్ సినిమాటోగ్రాఫర్ వెట్రివేల్ పళనిస్వామి ట్వీట్ చేస్తూ శివ టీంతో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కు ఇటీవలే బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. 50 లక్షలు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి షారూఖ్ ను బెదిరించారు. ఈ బెదిరింపుల ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు తాజాగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపులకు పాల్పడింది న్యాయవాది మహమ్మద్ ఫైజాన్ ఖాన్ గా గుర్తించారు. ఈ మేరకు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో గల నివాసంలో అతన్ని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తాజాగా తెలిపారు. ఇతరం హీరోలో ఎన్టీఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రోజు తాను నటనలో, డ్యాన్స్లో ప్రత్యేకత సంపాదించుకోవడానికి కారణం తన అమ్మే అంటున్నాడు ఎన్టీఆర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నీకంటూ ఏదైనా స్పెషాలిటీ ఉన్నప్పుడే, నీదంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంటేనే నలుగురిలో గుర్తింపు వస్తుందని చెబుతూ ఉండేది. ఆమె మాటల ఇన్స్పిరేషన్తోనే కూచిపూడి నేర్చుకున్నా. అమ్మ నుంచి అందరితో మాట్లాడడం తెలుసుకున్నా. చాలా మంది అమ్మలు తమ పిల్లల్ని ఒంటరిగా బయటకి పంపించడానికి రకరకాల కారణాలతో ఒప్పుకోరు. మా అమ్మ మాత్రం ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళమనేది, ఏ విషయమైనా సొంతంగా తెలుసుకోమనేది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆమె ఎప్పుడూ నా దగ్గర తన కష్టాల్ని దాచిపెట్టలేదు. కష్టాల నడుమనే ఎదగడం గొప్పదనమని చెబుతూ ఉండేది. కష్టపడ్డవారే ప్రతిఫలం అనుభవించాలి అంటూ ఉండేది. అందుకే నాకు హీరోగా ఎంతటి పేరు వచ్చినా అమ్మ అసలు బయటకు రాదు, కష్టం నీదే కాబట్టి ప్రతిఫలం కూడా నీదే అనేది అని అమ్మ గురించి విశేషాలను చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. హీరో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం దేవకీ నందన వాసుదేవ. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథతో అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. మానస వారణాసి హీరోయిన్. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. టాలీవుడ్ నటుడు రానా, హీరో సందీప్ కిషన్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ వివరాలు ఇవి. ప్రతి కథ పైన హీరో పేరు రాసుంటుందని నేను నమ్ముతాను. ఈ కథను నేను 7 ఏళ్ల క్రితం రాసుకున్నా. ఈ సినిమాను అశోక్ గల్లా చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. నేను అనుకున్న కథను అర్జున్ చాలా బాగా చూపించారు. ఈ చిత్రం కోసం టీం అంతా చాలా కష్టపడింది. నా తర్వాత సినిమా అప్డేట్ 2 వారాల్లో ఇస్తాను అని ప్రశాంత్ వర్మ అన్నారు. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని హీరోయిన్ మానస వారణాసి అన్నారు. ఎవరి జీవితంలోనైనా ప్రేమ మధురమే. ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితమంతా ఆనందమే. అలానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్. తాజాగా ఆయన భార్య సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో వారి ప్రేమ పెళ్లి గురించి పంచుకున్నారు. మోహన్ లాల్, సుచిత్రల ప్రేమ ప్రయాణం ఆమె మాటల్లోనే. నేను చేతన్ను మొదటిసారి తిరువనంతపురంలో పెళ్లిలో చూశాను. ఆ రోజు చేతన్ మెరూన్ కలర్ షర్ట్ వేసుకుని కనిపించారు. అంతకుముందు తెరపై చూడటమే కానీ ప్రత్యక్షంగా చూడటం అదే తొలిసారి. మా 2 కుటుంబాలకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆ పెళ్లిలో తెలిసింది. ఆయన నటించిన తొలి సినిమా మజిల్ విరించి పుక్కల్ చూసినప్పుడు ప్రేమ కలగలేదు. ఆ తర్వాత ఆయన సినిమాలన్నీ చూడటం మొదలుపెట్టా. ఆయన ఎంత ప్రతిభావంతుడో అర్థమైంది. అప్పటి నుంచి ఆయన్ని ఇష్టపడటం మొదలుపెట్టాను. నా పేరు రాయకుండా ఆయనకు ఉత్తరాలు రాయడం ప్రారంభించాను. రోజుకు 5 కార్డులు రాసేదాన్ని. ఆయన ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని ఆ అడ్రస్లకు లేఖలు రాసేదాన్ని. ఒక్క మాటలో చెప్పాలంటే నా ప్రేమతో ఆయన్ని వేధించాను. ఆయన్ని సుందర కుట్టపన్ అని కోడ్ భాషలో పిలిచేదాన్ని. బహుశా ఈ విషయం ఆయనకు కూడా తెలియదేమో. మా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు చేతన్ గురించి చెప్పాను. కామన్ ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడి మా పెళ్లి చేశారు అంటూ సుచిత్ర తన లవ్ స్టోరీని గుర్తు చేసుకున్నారు. వీరిద్దరూ 1988లో వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి 2 పిల్లలున్న సంగతి తెలిసిందే. కలర్ ఫోటో సినిమాతో డైరెక్టర్గా మంచి ఫేమ్ సంపాదించాడు సందీప్ రాజ్. డైరెక్టర్గా, రైటర్గా కెరీర్ కొనసాగిస్తున్న సందీప్ రాజ్ త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసింది. తాజాగా దీనికి సంబంధించిన వార్త బయటకు వచ్చింది. సందీప్ రాజ్ నటి, క్లాసికల్ డాన్సర్ చాందినీరావు నిశ్చితార్థం పూర్తయింది. వైజాగ్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సందీప్ రాజ్, చాందినీరావు నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా యంగ్ కపుల్కు ఇండస్ట్రీ ప్రముఖులు, మూవీ లవర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఇద్దరు డిసెంబర్ 7న తిరుపతిలో జరిగే వెడ్డింగ్ ఈవెంట్తో ఒకటి కాబోతున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంపో నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం కంగువా. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సూర్య 42వ సినిమాగా వస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్లో పోషిస్తుంది. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న కంగువా నవంబర్ 14న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. సూర్య టీం ఇప్పటికే ప్రమోషనల్ టూర్లో బిజీగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలో ఫస్ట్ డే వేకువజామునే 4 గంటల షోలు పడనున్నాయి. ఈ విషయంతో సూర్య అభిమానులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నప్పటికీ మరోవైపు హోమ్ స్టేట్ తమిళనాడులో ఉన్న ఫ్యాన్స్ మాత్రం నిరాశలో మునిగిపోతున్నారు. దీనికి కారణం తమిళనాడులో ప్రభుత్వం వేకువజామున కంగువా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వకపోవడమే. అయితే తమిళనాడులో స్క్రీనింగ్స్ ఉదయం 9 గంటల నుంచి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో అదనపు షో వేసుకునేందుకు అవకాశం ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇది మేకర్స్ కు గుడ్ న్యూస్ అయినప్పటికీ అభిమానులు మాత్రం ఉదయం పూట షోలు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ారని కోలీవుడ్ సర్కిల్ సమాచారం. తొలి సినిమా హీరోతో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా తన సెకండ్ మూవీ దేవికీనందన వాసుదేవతో వస్తున్నారు. గుణ 369 అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. రానా దగ్గుపాటి, సందీప్ కిషన్ కలిసి ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేసి అశోక్ గల్లా టీంకు శుభాకాంక్షలు తెలిపారు. సుదర్శన చక్రాన్ని కలిగి ఉన్న భూమిపై ఉన్న ఏకైక వాసుదేవ విగ్రహం గురించి వివరిస్తూ పవర్ఫుల్ వాయిస్ ఓవర్తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అశోక్ గల్లా తన యాక్షన్ ప్యాక్డ్ పాత్రతో ఇంటెన్స్ ఫైట్ సీన్స్ తో పరిచయమయ్యారు. ఈ సంవత్సరం అతని జాతకంలో ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అతని తల్లి హెచ్చరిస్తుంది. అశోక్, మానస మధ్య వచ్చే సన్నివేశాలు కథకు రొమాన్స్ టచ్ యాడ్ చేశాయి. మరోవైపు తన సొంత మేనల్లుడు తన సోదరి 3వ కొడుకు నుండి ప్రాణహాని ఎదుర్కొనే విలన్ రివీల్ అవుతాడు. మిగిలిన కథనం మంచి చెడుల మధ్య యుద్ధంగా ఎపిక్ క్లాస్ ని సెట్ చేసింది. శ్రీకృష్ణ భగవానుడి శక్తివంతమైన దర్శనాన్ని అందించే ఆధ్యాత్మిక టచ్ తో ట్రైలర్ ముగుస్తుంది. ప్రశాంత్ వర్మ అందించిన గ్రిపింగ్ స్టోరీని కమర్షియల్ ఫార్మాట్ లో ప్రజెంట్ చేశారు అర్జున్ జంధ్యాల. సాయి మాధవ్ బుర్రా రాసిన పవర్ఫుల్ డైలాగ్స్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. అశోక్ గల్లా తన పాత్రలో చూపించిన ట్రాన్స్ఫర్మేషన్, అతని కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా నిలిచాయి. వారణాసి, మానస, అశోక్ లవ్ ఇంట్రెస్ట్ గా బ్యూటిఫుల్ గా కనిపించారు. దేవదత్త, గజానన్ నాగి మెయిన్ విలన్ గా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. విజువల్స్ అత్యుత్తమంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫర్లు ప్రసాద్ మురెల్లా, రసూల్ ఎల్లోర్ బ్రిలియంట్ వర్క్ అందించారు. భీమ్ సిసిరోలియో ఎలక్ట్రిఫైయింగ్ స్కోర్ కథని మరింత ఎలివేట్ చేసింది. లలితాంబిక ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. తమిరాజు ఎడిటర్. ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. దేవికీనందన వాసుదేవ నవంబర్ 22న థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. దర్శకుడు విజయ్ కనకమెడల డైరెక్ట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ భైరవం బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో స్ట్రాంగ్ బజ్ ను క్రియేట్ చేస్తుంది. బెలంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతి లాల్ గాడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుంచి గజపతి వర్మగా రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియా, ఫిల్మ్ సర్కిల్స్ లో సంచలనం సృష్టించింది. పోస్టర్లో రాకింగ్ స్టార్ మనోజ్ గజపతి వర్మగా ఫెరోషియస్, రగడ్ అవతారంలో కనిపించారు. పవర్ఫుల్, ఇంటెన్స్ లుక్, బోల్డ్ ఫిజిక్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టారు. ఈ పోస్టర్ క్యూరియాసిటీని రేకెత్తిస్తుంది. స్టైలింగ్ రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఇంతకు ముందు చూడని పాత్రలో కనిపించబోతున్నాడు. బెలంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లుక్ పోస్టర్లు భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇప్పుడు రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పోస్టర్తో అంచనాలు నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నాయి. ప్రతి పాత్ర లేయర్డ్, రివర్టింగ్ స్టోరీ లైన్ ని సూచిస్తూ ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ఇయర్ బిగినింగ్ లో మనోజ్ మంచు మిరాయ్ టీజర్ తో సంచలనం సృష్టించాడు. మిరాయ్లో ది బ్లాక్ స్వాడ్ గా అదరగొట్టారు. సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమల హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ మూవీ కుబేరా ఫస్ట్ గ్లిమ్స్ ఈ నెల 15న విడుదల కానుంది. తాజాగా విడుదలైన పోస్టర్ నాగార్జునను మెలంకోలిక్ లైట్ లో ప్రెజెంట్ చేస్తూ క్యారెక్టర్ ఎమోషనల్ డెప్త్ పై అందరిలో ఆసక్తిని పెంచింది. క్యూరియాసిటీ క్రియేట్ చేసిన పోస్టర్లో నాగార్జున ఖరీదైన సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్నట్లు కనిపించారు. అతని చుట్టూ సంపద ఉన్నప్పటికీ అతని కళ్లలోని ఎమోషన్ ఒక కాంప్లికేట్ లైఫ్ ని చూపిస్తున్నాయి. కుబేరా నుంచి ఇప్పటికే విడుదలైన ధనుష్, నాగార్జున, రష్మిక మందన క్యారెక్టర్ పోస్టర్స్
స్ట్రాంగ్ బస్ క్రియేట్ చేశాయి. శేఖర్ కమల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పి పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న కుబేరా సస్పెన్స్ ఎలిమెంట్స్తో గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జిమ్ సర్ప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కుబేరా షూటింగ్ పూర్తి కావస్తుంది. పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పటికే జరుగుతుంది. ఫస్ట్ గ్లిమ్స్ తో పూర్తి స్వింగ్ లో ప్రమోషన్స్ ని బిగించడానికి టీం సిద్ధమవుతుంది. కుబేరా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్ గా రూపొందుతుంది. So this is my first job when I joined in television as assistant director. From there to this stage, only 2.5 feet height, but it took almost 20 years to reach here. And Chiranjeevi sir, since you are a mega star and you are always supporting films, new films, small films also you are supporting. Generally after hit everyone will support, but you are supporting very before release. And sir, actually I work with so many people, but nobody is doing this. Not only in this state, but not only in the country, in the world. In the world, Chiranjeevi sir, only one person is the big star. In the big star. మంచి కంటెంట్ తోటి ఉందని అర్థమవుతుంది. ఇది వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇందులో మంచి స్టార్ కాస్ట్ ఉన్నారు, అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ టోటల్గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక క్రైమ్ ఎలిమెంట్, ఇప్పుడే విన్నాను ఫ్యామిలీ కూడా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయని విన్నాను. ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్. ఇప్పుడే రాశాను అక్కడ, ఈ బొమ్మ సూపర్ హిట్ అని. అవుతుంది. అండ్ ఎందుకంటే ఇందులో నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటే ఇప్పుడు అదే అది కాదురా, నువ్వు వచ్చే వైజాగ్ నుంచి సంతోషమే, మరి బొమ్మలు నువ్వు వైజాగ్లో ఆడించాలి. అదే అలా అయితే బలవాడువే. మన హీరోది కూడా అదే ఊరే. కూర్చోరా కాసేపు. సో ఈ ఇందులో సత్యరాజు గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అండ్ సునీల్, అందరికి మించి నా బ్రదర్. అండ్ కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ. ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడటం నాకు చేయలేదు. బట్ పుష్ప చూశాను. పుష్ప ఎక్కడ అనేది నాకు గుర్తు రావట్లేదు, కానీ డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చి తను కూడా మంచి ఆర్టిస్ట్గా తెలుగు యాక్టర్గా తను సెటిల్ అవుతాడు అంటలో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ద వెరీ బెస్ట్ ధనుంజయ. అండ్ ఇక సత్యదేవ్ గురించి ఏం చెప్పను. నాకు 2 తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకొక తమ్ముడు, 3వ తమ్ముడు సత్యదేవ్. అంతటి ప్రేమని తను చూపించే ప్రేమలో ఎక్కడ కల్మషం ఉండదు. ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది, నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను ఇందాక చెప్పినవన్నీ కూడాను అన్నీ సత్యాలు. ఎందుకంటే నాకు అతను చూడగానే అతనిలో ఒక స్వచ్ఛత ఉంటుంది సార్, ఆనెస్ట్, సిన్సియర్. అది మాత్రం చాలా అద్భుతం. ఎక్కడ కృతకంగా ఉండదు, ఇంప్రెస్ చేయాలని మాట్లాడడు, అనుకున్నట్టుగా ఎగ్జిబిట్ చేస్తాడు, చెప్తాడు. అది చాలా మనకి మనసుకు హత్తుకుంటుంది. నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్లోనే ఒక సినిమా చూసాను. సినిమా పేరు నాకు గుర్తురాట్లేదు. ఏ సినిమా అది? బ్లఫ్ మాస్టర్. తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది. సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా నేను చూసినప్పుడు తర్వాత ఇంకో సినిమా కూడా చూశాను వరుసగా. ఎవరి యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, టచ్ ఆఫ్ క్లాస్గా ఉంది. అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు. బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు, ఎందుకంటే వాయిస్లో అంత రిచ్నెస్ ఉంది, అంత క్లారిటీ, అంత నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి తనకి డబ్బింగ్ చెప్పించుంటారు. కాబట్టి ఎవడో బయట వ్యక్తి అయి ఉంటాడు. ఏ యాక్టర్, ఏ కన్నడనా ఇంకోటి అనిపించేది. అని ఎవరితో మాట్లాడుతూ, లేదండి మన వైజాగ్ అబ్బాయి అన్నాడు. మనూరి అంటారా, మన వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నారు. అనేసరికి నిన్న ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను, మనం మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే అతనిలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు. మరి అతనికి ఎవరు వెనక ఉండి సలహాలు ఇస్తున్నారు, తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు నాకు తెలియట్లేదు. ఊరికనే సరదా మాట్లాడదాం అనిపించింది. నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది. అంటే వెంటనే ఫోన్ వెళ్ళటం ఏంటి, అప్పుడు
ఫ్లాట్స్లో నుంచి అపార్ట్మెంట్స్ నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు. అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది. చూడగానే నా పేరు సత్యదేవ్ అండి అది అన్నాడు. అనిన తర్వాత ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేస్తాడు. కాసేపు పిచ్చాపడి మాట్లాడుకున్న తర్వాత సార్ ఇక్కడ ఇందాక నాడే అది పచ్చబొట్టు అని కాదు, అది పడ్డ మచ్చ, అది నేల మీద అది ఎందుకు పడ్డావు ఏంటది అంటాను. నేను మీ కొదమసింహం సినిమాలో మీరు రోప్లో జంప్ చేస్తుంటారు, నేను మా డిష్ టీవీ మా యాంటీనాలో ఉండే వైర్ తోటి అలా జంప్ చేసి కింద పడ్డానండి, అవి దెబ్బ తగిలింది. అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు ఈ విషయం చెప్పాలి. దీన్ని కుట్లించడం కోసం మా నాన్నగారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజక్షన్స్ ఇవ్వలేదు. దాన్ని అట్లాగా నేను భరించలేక ఏడుస్తుంటే, అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేసుకుంటాడు అంటే వేసిన 5-6 కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను, పెయినే తెలియలేదు. అది మీ మహిమ నా మీద, అది దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఆ సినిమాలో ఒక టాలెంటెడ్ టీమ్ చాలా కష్టపడి వర్క్ చేశారంటే కనుక ఆ సినిమాని ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే వచ్చి ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్స్ వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు. అండ్ I really want that wish this entire team all the best, and particularly సత్యదేవ్ గారి గురించి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు నాకు ఇండస్ట్రీ వచ్చిన బిగినింగ్ నుంచి తెలుసు ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని మూవీస్లో ఎంత 100% ఇస్తూ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. అండ్ ఇంతకుముందు డైరెక్టర్ గారు స్పీచ్ ఇస్తూ జనరల్గా చాలామంది ఒప్పుకోమండి, అంటే లైక్ మన సినిమా సరిగ్గా ఆడపోయినా సరే అది ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. సో నేను ఒక మూవీ చేశాను, దాంతో -1కి వచ్చాను, మళ్ళీ +1కి రావడానికి నేను చాలా కష్టపడి చేశాను అని అనడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఆన్ ద స్టేజ్, అండ్ నేను ఐ గివెన్ మై 100% టు డూ అ గ్రేట్ ఫిల్మ్ అని అన్నారు. సో ఆయన కోసం ఈ సినిమా చాలా పెద్దగా హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ ఎక్కడో వైజాగ్లో ఆయన చూద్దామని లాఠీ దెబ్బలు తిన్నప్పటి నుంచి ఆయన చేసిన స్టంట్లన్నీ నేను ప్రాక్టీస్ చేసి ఈ పచ్చబొట్టు పొడిపించుకున్నప్పటి నుంచి, దీన్ని పచ్చబొట్టు అంటాను నేను ఈ దెబ్బని. తర్వాత ట్రైన్కి హైదరాబాద్ వచ్చి ఇక్కడ అన్నీ ట్రై చేసుకుంటూ కింద మీద పడుతూ సినిమాల్లోకి ఎలాగైనా ఉండాలని వస్తున్న మా అందరికీ అన్నయ్య ఇప్పుడు యూజువలీ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు చాలామంది ఈ ట్రెక్కర్స్ అందరూ కొంత దూరం వెళ్ళి ఆగిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. నిస్పృహ నిరాశతో చాలా టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు ఆ శిఖరం పైన ఒక జెండా కనిపించినప్పుడు వాళ్ళందరిలో మళ్ళీ శక్తి పుంజుకొని ముందరికి వెళ్తూ ఉంటారు. అరే ఎవరో అక్కడికి వెళ్ళారు కదా, ఆ జెండా పెట్టారు కదా, దాన్ని చూసి మనం వెళ్దామని మనకు అనిపిస్తూ ఉంటుంది. నాలాంటి కోట్లాది మందికి ఇక్కడికి యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఫిల్మ్ మేకర్స్గా వచ్చిన అందరికీ ఆ శిఖరం పైన జెండా చిరంజీవి అన్నయ్య. ఆ జెండా చూసే నేను కూడా శక్తి పుంజుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడైనా సపరేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.